వెంచర్లలోని ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రియల్ ఎస్టేట్ వ్యాపారుల విజ్ఞప్తి. వికారాబాద్ జిల్లా వెంచర్లలోని ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో వ్యాపారుల ప్రతినిధి బృందం కలెక్టర్ను కలిసి తమ సమస్యలను వివరించింది. వెంచర్లలో చట్టపరమైన అనుమతులతో కొనుగోలు చేసిన ప్లాట్లు కూడా నిషేధిత జాబితాలో ఉండడంతో ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్లు, లావాదేవీలు నిలిచిపోవడంతో ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం పరిశీలన జరిపి అర్హత ఉన్న ప్లాట్లను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కలెక్టర్ను కోరారు. సమస్య పరిష్కారమైతే సామాన్య ప్రజలకు, వ్యాపార వర్గాలకు ఉపశమనం లభిస్తుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకు పడ్డాయి అనేది ఎవరికి కూడా తెలుస్తలేదు. అది కూడా తెలుసుకోవాలి. ఎందుకు పడ్డాయి అతి తొందరలో పీఓపీల నుంచి తీసివేయాలి. ఎందుకంటే చాలామందికి ప్రాబ్లం అవుతుంది. అయితే ఇల్లు కట్టే వాళ్ళు కూడా లోన్ కావాలంటే మార్కెట్ చేయాలి. మార్కెట్ చేయాలంటే మార్కెట్ అయితే లేదు. కొనుకాలు అమ్మకాలు చాలా ఇబ్బంది అవుతుంది. కొన్ని అగ్రిమెంట్లు అవుతుంది, ఆగిపోతుంది. అయితే వాళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ అందు గురించి అతి తొందరగా కలెక్టర్ గారు ప్రత్యేక చర్య తీసుకొని ఇదేందని దాని సొల్యూషన్ లేకి పీఓపీలకి చేశారు. నేను దీనికి సంబంధించిన ఆఫీసర్లను అడిగితే నాలా కన్వర్షన్ అయినాయి, ప్రొబేటెడ్లా పడ్డాయి, కొంచెం చూస్తున్నాం, చేస్తామని చెప్పారు. దానికి సంబంధించింది ఏదైనా ఉంటే అతి తొందరగా నిర్ణయం తీసుకొని వికారాబాద్లో ఉన్న ప్రజలకు, బయట ఉన్న ప్రజలకు ప్లాట్లు కొనుగోలు చాలా ఇబ్బంది అవుతుంది. సబ్ రిజిస్ట్రార్ గారు అవి రిజిస్ట్రేషన్ చేస్తలేరు కాబట్టి ఏదైనా చర్య తీసుకొని మాకు మెయిల్ చేయగలరని కోరుతున్నాను. చాలా బాగా